నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. జనవరి 8 నుండి ఏపీలో నూతన ఇసుక విధానం ప్రభుత్వం రోజా జీవిత చరిత్రని సినిమాగా తీసే ఆలోచనలో వీరాభిమానులు. ప్రశాంతంగా ఉన్న ప్రేక్షకుల జీవితాలతో ఆడుకోవటం అంత బాగా కాదండి. అసలే మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కూతంత పెద్ద మనసు చేసుకోండి బాబా. పెద్ద అన్ననై కాపు ఉద్యమానికి సహకరిస్తాం బొత్స. తాను మంత్రిగా ఉన్నన్నాళ్ళు పెద్దన్నకే కాపు కాయాలన్న జాస ఎందుకు రాలేదా? ఏపీలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించి ఐటీలో ఓ కొత్త విప్లవం తెస్తాం మంత్రి పల్లె. మరి ఇంకనే తిండి తెప్పలో అక్కర్లేదు. రాత్రి తెల్లవారులు ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టుకుంటా బతికేయచ్చు. ఎవరికి చెప్పి మోదీ పాకిస్తాన్ వెళ్లారు? ఓవైసీ మీ అనుమతి తీసుకుని వెళ్ళాలని తెలియక పుసుక్కుని పారిపోయండి బాబా. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి మీ చేత స్టాంప్ వేయించుకుని మరి వెళ్తాళ్ళండి. చంద్రబాబు పాలన తుగ్లక్ పాలన అని గుర్తు చేస్తున్న రోజా. మీరంటే తుగ్లక్ బ్యాచ్ లో ఉన్నారు కాబట్టి ఈజీగా క్యాచ్ చేసేసారు. పాపం పేదలకంత అనుభవం ఎక్కడదండి. బీజేపీ టీడీపీలకి బాగా డబ్బు పిచ్చి పట్టింది. రఘువీర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సబ్బీరు మధు యాస్కీలు 4 కోట్లు లంచం అడిగారని ఈదెక్కిన కాంగ్రెస్ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి తనకెక్కడ పోటీ వస్తాడో అని మోదీ భయపడుతున్నారు మంత్రి బొజ్జల. ప్రతిపక్షాలు పెద్ద పెద్ద స్కెచ్లు వేసుకోకలేదండి బాబా. బాబుని నేలలాగించేయడానికి ఇలా నోడుదోడు చాలు. ఇవన్నీ నేనే మాటలు కదండి బాబా. జనం అనుకుంటున్నారు అక్కడ. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, take care of yourself. అలాగా మాకు మాత్రం పనులు లేవండి. వెళ్ళొస్తానండి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుస్తాను.